కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అదరు కొట్టారు. ప్రతి ఎపిసోడ్ లో చొక్కాలు పాయింట్లు బాబోయ్ చాలా దరిద్రంగా ఉండేది. ఈ రోజు ఏంటి అన్ని పాయింట్లు చొక్కాలే ఉన్నాయి. పొద్దున్నే అనుకున్నాను తెలుసా, నా జీవితంలో కలర్ కొంచెం తక్కువైంది, కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి దేవుడా అన్న. ఇలా అన్నాను లేదు, ఇంత కలర్స్ వచ్చేసారు ఒకటేసారి. ఎన్న మురిగేశా, ఎన్ని రోజులకు నా మాట విన్నావయ్యా. పాయింట్లు చొక్కాలు అబ్బాయిలనే చూసాను కానీ ఇంత అందమైన అమ్మాయిలు ఇప్పుడే చూస్తున్నానయ్యా. మరి ఇంత సరదా ఇంత జోష్ఫుల్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టాలి మనం. ఇదే జోష్ కంటిన్యూ కావాలంటే ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఓకే, ఫస్ట్ తగ్గేదే లేదు. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? శ్రీలేఖ అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? అబ్బాయిలు అందాన్ని చూడకుండా ఉండటం కోసం. సూపర్ అమ్మా. ఒక డౌట్, స్కార్ఫ్ కట్టుకుంటే అబ్బా అమ్మాయి భలే ఉంది అని ఇలా ఎరగెళ్తావు. ఫాలో అయ్యాం. స్కార్ఫ్ ది ఒకసారి. ఫస్ట్ అమ్మాయిలు ఏం చేస్తారంటే స్కార్ఫ్ కట్టుకొని వెళ్తుంటారు ఇలా. వెనుక నుంచి కూడా వస్తుంటాడు ఇలా చూసి మొన్న అందరం చూస్తున్నాడు, మళ్ళీ మొన్న అందరం చూస్తున్నాడు, మూడోసారికి ఎందుకు చూస్తున్నారో అమ్మో నేను చూడ. అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? ఓన్లీ మా కళ్ళని చూసి ప్రేమించేవాడు దొరుకుతాడని. ఓకే సూపర్ ఝాన్సీ. మన సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? అక్షర. అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? ఎన్ని వెధవ పనులు చేసినా దొరకకుండా కోసం స్కార్ఫ్ కట్టుకుంటారు. ఎన్ని ఏదో పనులు వద్దు, ఒక్క ఏదో పని చెప్పవా స్కార్ఫ్ కట్టుకొని చేసేది? బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు దొరకకుండా. అంటే బాయ్ ఫ్రెండ్ ఎప్పుడుంటే అప్పుడు ముసుగేసుకొని ఉండే స్కార్ఫ్ కట్టుకొని. పాప జీవితంలో ఫుల్ ఫోటో చూడడం అంది. అమ్మాయిలు స్కార్ఫ్ ఎందుకు కట్టుకుంటారు? చూసి హీరోయిన్ గా సినిమాలో ఛాన్స్ దొరుకుతుందేమో అని. అబ్బా అంటే హీరోయిన్ అయిపోదామనే. సరే భవ్యశ్రీ, నువ్వు హీరోయిన్ అయితే ఏ హీరో పక్కన యాక్ట్ చేస్తావు? రామ్ పోతినేని. ఫ్యాన్ ఇక్కడ. ఆయన పాటకు డాన్స్ చేయడం రెడీగా ఉంది.
వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది ఓ టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ 2020 లాగా ఈ ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది వరల్డ్ కప్ కొట్టినట్టు నీకు సెక్కిచ్చింది బస్సు లారీ కారు ఒక వాటిని సైడ్ కిన్నట్టు మన బైకే సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్ ఇంత సూపర్ ఎనర్జీని మరింత రెట్టింపు చేయాలంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. గాయత్రి, ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట పట్టర పట్టు ఓ పట్టు. చిట్టా 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 పట్టర పట్టు ఓ పట్టు గేమ్ లో పార్టిసిపేట్స్ వచ్చారు, ప్రాపర్టీస్ కూడా వచ్చాయి. సో ఈ గేమ్ రూల్స్ ఏంటంటే మా సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్, మీ సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్ వస్తారు. ఇద్దరికి కలిపి తాడు కడతాము. అటువైపు ప్లేట్ లో 10 మిర్చీలు ఉన్నాయి, ఇటువైపు ప్లేట్ లో 10 మిర్చీలు ఉన్నాయి. ఎవరైతే 2 మినిట్స్ టైంలో ఎక్కువ మిర్చీలు తింటారో వాళ్ళు విన్నర్స్, ఎవరైతే 2 మినిట్స్ లో తక్కువ మిర్చీలు తింటారో వాళ్ళు లూజర్స్. సో ప్రాపర్టీస్ రెడీగా ఉంది, పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఇక యుద్ధమే మిగిలి ఉంది. యుద్ధాన్ని మొదలు పెడదామా? మన ఆటను గెలిచేదెవరు? ఆ మిర్చీలని తినేదెవరు? One, two, three, go! ఈ ప్లేట్ లో టోటల్ 10 బజ్జీస్ ఉన్నాయి. సో 5 కంప్లీట్ అయ్యాయి, స్టిల్ 5 ఉన్నాయి. సో మా కంటెస్టెంట్ 5 లీడ్ ఇచ్చింది. జస్ట్ గేమ్ చూసారా మా వాళ్ళు ఎంత టఫ్ గా ఆడారో. 10 మిర్చీలు ఉంటే మిగిలిన మిర్చీలు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. సూపర్. అంటే 5 తిన్నారు, 5 వదిలేశారు. ఫస్ట్ పార్టిసిపెంట్ ఆడారు, చెరి 5 తిన్నారు. ఇప్పుడు ప్లేట్ లో 8 మిర్చీలే పెట్టాము. సో ఈ సెకండ్ పార్టిసిపెంట్ ఎవరైతే ఎక్కువ మిర్చీలు తింటారో ఆ టీం గెలిచినట్టు. చూద్దాం, మా టీం రెడీగా ఉంది. 3 2 1 గో. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూర్ ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులు సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే ఇంకొకటి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే సుర్రుమంటే పచ్చానికి ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే పిల్లల్ని వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్. మా సైడ్ సెకండ్ పార్టిసిపెంట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి మేఘన ఎన్ని మిర్చీలు తింది, ఎన్ని మిర్చీలు మిగిల్చిందో లెక్క పెడదాం. మిగిలిన మిర్చీలు 1
2 3 4 5. సో 5 అంటే 3 మిర్చీలు తిన్నదన్నమాట. సూపర్. నా కంటెస్టెంట్ 8లో ఎన్ని తినిందో చూద్దామా? ఓకే, 1 2 3 4 అంటే టోటల్ 4 తినిందనమాట. మా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ 5 మిర్చీలు తింది. మరి మా టీం నుంచి కూడా మా ఫస్ట్ కంటెస్టెంట్ 5 మిర్చీలు తినింది. మా సెకండ్ పార్టిసిపెంట్ 3 మిర్చీలు తింది. మా సెకండ్ కంటెస్టెంట్ 4 మిర్చీలు తినింది. టోటల్ స్కోర్ కార్తిక్ టీం 8, గాయత్రి టీం 9. సో ఆబ్వియస్లీ విన్నర్స్ ఇవాల్టి గేమ్ లో మేమే. yes కార్తిక్ టీం నుంచి అద్భుతంగా పర్ఫామ్ చేసిన 2 పార్టిసిపెంట్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్. మరి ఇవాల్టి గేమ్ లో విజేతలైన మా టీం గెలిచింది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు జడలో పువ్వులు ఎందుకు పెట్టుకుంటారు? అబ్బాయి చెవిలో పెట్టనీకి. అబ్బాయి చెవిలో పెట్టనీకి. నమ్మకు నమ్మకు ఆడవాళ్ళని నమ్మకు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. సో జల్లో పెట్టుకుంటే వాడు కనపడని తీసి అని పెట్టు సార్. నెక్స్ట్ ఇక్కడ ఎవరమ్మా? అందమైనవి అందమైన వాళ్ళే పెట్టుకోవాలి కాబట్టి మేము పెట్టుకుంటాం. లాజికే. ఆహా, అంటావా మావా అంటావా మావా. తగ్గేదేలలో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో టెన్షన్ పడతారు? ఫస్ట్ కిస్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడతారు. అమ్మాయిలు ఎలాంటి విషయాల్లో టెన్షన్ పడతారు? ఇంట్లో వాళ్ళు ఫోన్ లోకి ఓపెన్ చేసి ఇవ్వమన్నప్పుడు. చెప్పమ్మా నీ పేరు. స్వచ్ఛత. అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో టెన్షన్ పడతారు? ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఎవరు? వీకల్ దాకా మందు తాగి ఇంటికి వచ్చినప్పుడు. జల్సా చెయ్యి జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి కోటలోన పదవి రాత్రిరంత ఇరకది మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా చుక్కల్లో పక్కేరా పక్కేసి చుక్కేరా. అదే ఇంటికి వెళ్ళాలి. పబ్బులో పాటలు కూడా బాగా వేసారా. పబ్బుకి కూడా వచ్చాం మనం. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళాలి మనం. ఇదిగో మీ మమ్మీతో నువ్వే మాట్లాడాలి. నువ్వే మాట్లాడాలి. అరే తెప్పించింది నువ్వే కదా. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా మీరు? ఓకే. డిగ్గు 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 డిగ్గు. మమ్మీ వచ్చారు. ఏ మీ మమ్మీ ఒక నిజం. ఇదేంది బందర్ మమ్మీలా ఉంది? ఏంటే ఎవరి వెదవా? ఫ్రెండ్ మమ్మీ. ఆయన కంపు కొడుతున్నారేంటి ఇది చండాలంగా? ఆంటీ స్నానం చేయలేదు మీరు? గాడిదంతున్నావు నీకు ఆంటీ ఏంట్రా? ఆంటీ ముందు పంపించి నువ్వు లోపలికి రాని సంగతి తెలుస్తా నేను. ఫ్రెండ్ ఒక నిమిషం, ఫ్రెండ్ కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను. నువ్వు అనుకున్నాను నా సంగతి తెలియమా ప్లీజ్. నువ్వు ముందు బయటికి పో. తగ్గేదేలలో నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఎలాంటి సందర్భాల్లో బాగా కోపం వస్తుంది? నేను చేసే రీల్ కి లైక్ కొట్టనప్పుడు కోపం వస్తుంది. ఇటు సైడ్ ఎవరు రెడీ ఉన్నారు? డాడీ నాకు ఇవ్వకుండా తాగేసినప్పుడు.
అరే కళ్ళు తాగి గంతేస్తాం సరా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. సూపర్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్. అసలు తగ్గేదేలే అన్నట్టుగా మన క్యూట్ గర్ల్స్ అద్భుతంగా ఆన్సర్స్ చెప్పారు. సో గాయత్రి ఎలా అనిపించినాయి ఆన్సర్స్ మన వాళ్ళవి? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బుల్లెట్ లాగా ఫట్ అని పేలిపోయాయి అంతే. ఇదే పని మరింత రెట్టింపు చేయడానికి వచ్చేస్తున్నారు చోటు మోటు. పడుకో ఒక్క నిమిషం. 150 రూపాయలు పెద్ద ఫారెన్ ఇది, ఇంటికి తీసుకో. 150 రూపాయలు పెద్ద ఫారెన్ ఇది, ఇంటికి తీసుకో. ఇంటికి ఊడ్చుకుంటే ఇక్కడిది కాదు, ఇది అమెరికాది. తీసుకోండి 120 ఇచ్చి ఏం కాదు పెట్టుకో. అదొక్కటి మిగిలింది పెద్దయ్య. అట్లా చేయొద్దు నువ్వు తీసుకోవాలంటే మార్కెట్కి వచ్చినాక తీసుకోవాలి. అవే తీసుకో ఎంత ఇస్తావు? అదొకటి మిగిలింది, పెద్ద మంది చేసుకొని తీసుకో. నీ వేరే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముతారు, నీకు 120 రూపాయలకే ఇస్తాను, తీసుకో. ఎందుకు వద్దు? తీసుకో. ఎంతకి? అది అనంతపూర్ పరక. అది ఇది ఎక్కడిది? ఇది ఫారిన్ పరక. ఇది దీంతో ఊడిస్తే నడాల నొప్పులు రావు. చేతి నిండా ఉంది చూడు ఎట్లుందో. ఆయన తెప్పించుకుంటాలే డబ్బులు. ఈయన డబ్బులు పరక తీసుకోమల్లా. ఏనా పరక తీసుకోమల్లా? ఏనా మళ్ళా వస్తున్నా తీసుకుంటావా? మళ్ళా వస్తాలేనా? హలో ఇప్పుడు మళ్ళా పిలిచినావు? ఏంటి పిలిచినావునా? ఇప్పుడు తీసుకుంటా మళ్ళా రాంటివి. ఇంట్లో పెట్టుకో. ఏంటికి నాకు ఎంతో కానీ తిన్నా ఎంతో ఇచ్చేది లేదు. 80 రూపాయలు ఎంతో ఉంది చూడు. 80, 60, 30, 10 రూపాయలు ఎంత? ఎందుకు నాకు కాబట్టదు. మరి నువ్వు నాకు ఎందుకు పట్టుకున్నావు చేతిలోకి? పట్టుకున్నా అది అట్లా కాదు, నాకు తీసుకున్నావు అంతే, అయిపోయాక. నీకు చేతికి ఇచ్చినా నాకు చేతికి పట్టుకో. నీకు ఇచ్చినాను అయిపోయా. నాకు డబ్బులు నాకు 60 రూపాయలు. 60 ఎక్కువ. 60, 30 నీతో పట్టుకో. 60, 30 నీతో పట్టుకో. నువ్వు పట్టుకో. నువ్వు ఎందుకు అన్నావు? నేను అట్లా నిన్న ఆడా నువ్వు చూసి ఇస్తాను అన్నావు. ఏందా పట్టుకో. లేదు అట్లా పెట్టకూడదు. అది నీకు చేతికి ఇచ్చిన. చేతికి ఇస్తే నువ్వు తీసుకో అంటావు. తీసుకో అన్నావు, తీసుకుంటా. ఇప్పుడు ఎంత ఇస్తావునా? పొద్దున్నే బోని నీదే. ఎంత ఇయ్యను? ఎందుకు? నాకేలా ఇంటికి తీసుకుపోదు రపరపా. ఏడొద్దు నాకు. పట్టుకో. సార్ ఇచ్చినా, చేతికి ఇచ్చినాను సార్, ఇచ్చినాను. తీసుకున్నాలే, కొనుక్కున్నాడు. ఎంతో కొంత ఇస్తానులే. లేదు 150 రూపాయలు 120కి అమ్మేస్తా. నువ్వే పిలిచినావు పరకి అని? నేను పిలిచినాను. నువ్వే కదా పిలిచిండేది. చెప్తావు కదా, నేను ఎప్పుడు పిలిచిన సార్? ఇప్పుడు ఎంతకు అంతకి ఇచ్చేసి కదే నేను చేతికి ఇచ్చినాను. అట్లా పారేద్దు. ఇప్పుడు గొర్రెని పారేసే అట్లే తీసుకుంటావా నువ్వు? ఫోన్ చేస్తా పట్టుకున్నావు. పట్టుకుంటా. మళ్ళీ నన్ను ఏంటికి పిలిచినావు? నిన్ను పిలిచాను నేను. ఎవరు పిలిచిండేది? అవి ఉండేవాడిని రా పని పరక మీద తీపించుకున్నావు. చెప్తా పట్లా. నన్ను ఎందుకు పిలిచినావు? నిన్నటి పిలిచాను నేను. పరక గాలని పిలిచినావు. నేను ఉండేవాడిని. నాకేంటి పరక? మళ్ళీ పిలిచినావు ఎంతకో కొంత తీసుకో. నాకు ఒక 70 రూపాయలు ఇచ్చిపోయి ఏం చేస్తా? 3 పైసలు నాకేంటి? మళ్ళీ నన్ను ఎందుకు పిలిచినావు? నిన్నప్పుడు పిలిచాను నేను. తీసుకోనా? చూసుకోనా? అట్లా కాదు. ఏనా వద్దా? బాలేదా? నాకు వద్దా. నువ్వు మళ్ళీ ఏంటికి పిలిచినావు? ఎవరు పిలిచినారు? నిలబడుకుంటే పరకలు అంటే ఏమన్నా ఎంతో కొంది పిలిచినావు. ఇంకా అయిపోయినా
పిలిచినావు నన్ను ఎందుకు పిలిచినావు నేను ఆడుండేవా నన్ను ఎందుకు పిలిచినావు పరకలు ఇక్కడదే అని ఎంతో కానీ దీని 150 రూపాయలు నేను చేతికి ఇచ్చిన తీసుకోండి ఏం చేయాలి నాకు ఏం చేయాలి పట్టుకోన్నా ఏం చేయాలి పట్టు మళ్ళీ ఏడికి పిలిచినావు అన్న నేనేం పిలిచాను నేను ఆడుండేవాని పరక ఇక్కడదే అంటివి నువ్వు అట్లా కాదన్నా బోని నీదే ఎంతో కంటే నా దగ్గర పావలా లేదు మళ్ళీ ఎందుకు పిలిచినావు నన్ను ఏంటి పిలిచినా నేను ఆడ మాట్లాడుకుంటుంటే పరక ఏంటివి నన్ను ఆడ పరకలేపరా అంటివి నన్ను ఆడ పరకలేపరా అంటివి మా ఊరిలో 40 రూపాయలు కుష్కాన్న 30 రూపాయలు ఇది ఒక్కటి మిగిలింది నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి ఆ 30 నా దగ్గర ఏమంటే అలా అది ఎట్లా అవుతుంది ఈయన ఎందుకు పిలిచినావు ఇప్పుడు చూడన్నా నేను మంచితనం మంచోడిని షట్టర్ ఆగిందంటే నా ఎంత బీపీ షట్టర్ ఆగిందంటే నా ఎంత బీపీ రాదే అని పిలుస్తాను నన్ను కదా నిన్ను కాదు నీ సత్య కంటే నిన్ను కాదు నీ సత్య కంటే నిన్ను కాదు నీ సచ్చిగా పరకలు సచ్చిగా ఈ పరకలు సచ్చిగా నన్ను పిలిచలే నువ్వు అసలు ఏంది పిలిచలే నా సచ్చిగా నీ సచ్చిగా ఈ పరకలు సచ్చిగా ఓకేనా ఓకేనా కాదన్నా మనకి ఏం చెప్పు కామెడీ అంతే కామెడీ కామెడీ అంతే వద్దు మా కెమెరా హాయ్ చెప్పునా Stay tuned to ETV Plus. This is Karthik and Gayatri. Josh Entertainment Geek. Signing off.